కాంగ్రెస్ సర్కార్పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో పల్లెలు పట్టణాలు కంపు కొడుతున్నాయని అన్నారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని, మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. పాత పనులకు 8 నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్ల పరిస్థితి అగమ్యగోచారంగా మారిందని చెప్పారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనా ప్రజాపాలన అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నాడు బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెల పంచాయతీలకు టెన్షన్గా 275 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించని అడిగిన పాపానికి 1800 మాజీ సర్పంచ్లపై నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన 500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇంకెప్పుడిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుండి వచ్చిన 2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారని ఆరోపించారు.